నా లైఫ్ రోజు ఒకేలా ఉండదు. రోజుకి ఒకలా ఉంటుంది. అంటే ఒకరోజు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒకరోజు వర్క్ ఉంటుంది, ఒకరోజు ఫుడ్ సెక్షన్ ఉంటుంది. అంటే కొత్త కొత్త రెసిపీస్ ఉంటాయి. సో నా లైఫ్లో రోజు ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ అయితే యాడ్ అవుతూనే ఉంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది తర్వాత విషయం. రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళాం. మా మా వారు మేనల్లుడు అనమాట. మామ మేనల్లుడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. ఆయనకి వాళ్ళ మేనల్లుడు అంటే చాలా ఇష్టం. సో నిన్న 12 o'clockకి అంటే మార్నింగ్ మధ్యాహ్నం 12 o'clockకి బయలుదేరాం ఇక్కడ నుండి. సో నిన్న రాత్రి మా ఇంటికి వచ్చేటప్పటికి 12 o'clock అయింది. సో నిన్నల్లా ఆడబడుచు వాళ్ళ ఇంటికి మేనల్లుడి వాళ్ళ ఇంటికే వెళ్ళాము. వాళ్ళు ఎంత బాగా చూస్తారంటే బేసిక్గా టమ్మీ ఫుల్ చేసేస్తారు. ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అనే వరకు పెడుతూనే ఉంటారు. బాగా చూస్తారు చాలా. సో అలా స్టార్ట్ అయింది ట్రైన్. చిన్న పిల్లలు లెక్క ఆడుకుంటున్నాం. వాళ్ళిద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు చిన్నప్పుడు ఎట్లా ఉంటారో అట్లాగే ఉండేవాళ్ళు. అందుకని బేసిక్గా భలే అనిపిస్తుంది. వాళ్ళిద్దరు ఆటలు అవి చాలా వరకు నాకు మా పిల్లలు గుర్తుకొస్తూ ఉంటారనమాట. చిన్నప్పుడు మా పిల్లలు అంటే పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి పెద్ద ఇది అనిపించదు. వాళ్ళిద్దరు భలే అనిపిస్తారు. చాలా ట్రైన్ అదంతా చిన్నగా అంటే రాజీవ్ గాంధీ పార్క్ అంటే పెద్ద ఇది కాదు, కానీ నేను వెళ్ళి 26 years అయిపోయింది. నా మ్యారేజ్ 27 years అవుతుంది. నా పెళ్ళైన కొత్తలో వెళ్ళాను అనమాట. సో చాలా ఇంప్లిమెంట్ చేశారు, చాలా బాగుంది కూడా. ఇక్కడ మా వారు ఫిల్టర్ పనులు చేయడం ఫస్ట్ ఉంటాడు. లైట్ తీసేసాడు, మధ్యలోకి వెళ్ళని కాదు. వాళ్ళ అరుపులు జై బాలయ్య అంట. బాలయ్యకి భయంతో కూడా జై బాలయ్య అంటామని నాకు ఇప్పుడే తెలుస్తుంది. అలా కేకలతో గోలలతో నిన్న ఎంటర్టైన్మెంట్ అన్నమాట మాకు. సరదాగా ఫ్యామిలీస్తో వెళ్తే మనకి ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైము మంచి హెల్దీగా వాకింగ్ చేసినట్టుగా, ఎక్సర్సైజ్ చేసినట్టుగా మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో అట్లా తిరిగేసి వాళ్ళతో ఆడుకొని మొత్తం అంతా రచ్చ రచ్చ చేసేసాం నిన్నల్లా. నిన్న పని మానేసుకొని మరీ వెళ్ళాం తెలుసా. నాకైతే నవ్వు వచ్చింది. నిన్న ఫుల్ వర్క్ ఉంది, మానేసి మరీ వెళ్ళాం. సో ఏంటంటే లైఫ్లో ఎప్పుడు పనే కాదు, ఎప్పుడు మనీ కాదు. మా శివయ్య అయితే నాకెంత కావాలో అంతే ఇస్తాడు. దానికి ఎక్కువ ₹1 ఎక్కువ ఇవ్వడు, ₹1 తక్కువ ఇవ్వడు. నాకు ఈరోజు ఈ ఎంటర్టైన్మెంట్కి డబ్బులు కావాలంటే ఈ ఎంటర్టైన్మెంట్కి మాత్రమే డబ్బులు సంపాదించుకునేటట్టు ఉంటుంది అనమాట. సో అట్లా నా లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంది. ఫోటో షూట్స్ అనమాట. మంచి మంచి స్టైల్స్. నాకు నవ్వు వస్తుంది స్టిల్స్ చూస్తే. పల్లె ఉంటుంది చూడండి. అదన్నమాట ఈరోజు మా డే. అట్లా నిన్న మా డే అలా స్టార్ట్ అయ్యి అలా ఎండ్ అయింది. చిన్నపిల్లలు పిల్లలు అనిపిస్తారు కదా. అలా ఎంజాయ్ చేయండి అబ్బా. అంటే ఇక్కడ మనీతో కాదు కానీ చిన్న చిన్న వాటికి ఎవ్రీ మంత్లీ వన్స్ అయినా అట్లా కంపల్సరీగా బయటికి వెళ్ళేటట్టు. మంత్ బడ్జెట్ తక్కువ ఉంటే తక్కువలో, బడ్జెట్ ఎక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ డబ్బులు మాత్రం దాచి వాళ్ళు దాచి ఆల్రెడీ ప్రాపర్టీస్ ఉన్నాయనుకో దాన్ని అలా పెట్టడం మంచిదన్నమాట. కానీ అవి పిల్లలు పడతాయని మాత్రం అనుకోకూడదు. సో నిన్న జీటీకి కూడా వెళ్ళి, G3 అనుకుంటా, G3కి వెళ్ళి కొద్దిగా కొంచెం తినేసి రిటర్న్ అయిపోయాం మేమిద్దరం. మా ఇద్దరు ఫోటో కావాలి కదా కంపల్సరీగా. సో అది ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ.